మీ యొక్క హ్యాండ్ రైటింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే ఈ 4 స్టెప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డైలీ షార్ట్ డ్రిల్స్ని ప్రాక్టీస్ చేయాలి. మరి షార్ట్ డ్రిల్స్ అంటే ఏంటంటే సర్కిల్స్, సెమీ సర్కిల్స్, స్లాంట్స్, కర్వ్స్ ఏవైతే ఉంటాయో వీటిని ఖచ్చితంగా ఒక 10 to 15 మినిట్స్ డైలీ ప్రాక్టీస్ చేయండి. ఇది చేయడం వల్ల మీ యొక్క హ్యాండ్ మజిల్స్కి ఇది ఒక వార్మప్ లాగా ఉంటుంది. మీరు స్పీడ్ రాయడానికి హెల్ప్ అవుతుంది. సెకండ్ వన్ వచ్చేసి ఆల్ఫాబెట్ యొక్క ఫ్లోని కంటిన్యూ చేయాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆల్ఫాబెట్స్ ABCD ఇలా విడివిడిగా ఉంటాయి. మీరు ఏం చేయాలంటే ఆ ఫ్లోని ఎలా కంటిన్యూ చేయాలంటే 4 లెటర్స్ని ఒక వర్డ్ లాగా రాయాలి. ABCD, MNOP ఇలా ఏదైతే ఉంటుందో దీన్ని మీరు రెగ్యులర్గా ఇలా రాస్తుంటే హ్యాండ్ మూవ్ చేయకుండా స్పీడ్గా రాస్తుంటే మీకు హ్యాండ్ రైటింగ్ స్పీడ్గా రాయడానికి ఇది హెల్ప్ అవుతుంది. థర్డ్ వన్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, టైమింగ్ ప్రాక్టీస్ చేయాలి. దీనికి కూడా ప్రతిరోజు ఒక 15 to 20 మినిట్స్ టైం ఇచ్చి మీరు ఒక స్టాప్ వాచ్ పెట్టుకొని మీకు తెలిసిన స్టోరీని రాయాలి ఒక 1 మినిట్లో. నెక్స్ట్ ఎన్ని వర్డ్స్ రాసారో కౌంట్ చేసుకోండి. నెక్స్ట్ 1 మినిట్ మళ్ళీ ఒకసారి టైం సెట్ చేసుకొని అంతకంటే బెటర్ వేలో రాయడానికి మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. ఇలా మీరు డైలీ చేస్తుంటే హ్యాండ్ రైటింగ్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, మీరు హ్యాండ్ రైటింగ్ స్పీడ్ రావాలంటే సిట్టింగ్ పోస్చర్ చాలా ఇంపార్టెంట్. కూర్చున్నప్పుడు వెన్ను నిటారుగా ఉంచి మీరు పేపర్ని 30 to 40 degrees యాంగిల్లో ఉంచి రాసినట్లయితే మీ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా స్పీడ్గా నీట్గా రాయగలుగుతారు. సో మరిన్ని హ్యాండ్ రైటింగ్ టిప్స్ తెలుసుకోవాలనుకున్నా, స్టడీ స్కిల్స్ అండ్ నా వర్క్షాప్ డీటెయిల్స్ అప్డేట్ తెలుసుకోవాలనుకున్నా కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశీ కృష్ణ, సైనింగ్ ఆఫ్. జై హింద్.